సో హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు చాలా కొత్త టాపిక్ తీసుకొచ్చాను. ఇదివరకు ఒక టాపిక్ చెప్పాను, సో దానికి రిలేటెడ్ అనమాట. ఏంటంటే మీరు ప్రో సినిమాటోగ్రాఫర్ ఎప్పుడు అవుతారనేది. ప్రో సినిమాటోగ్రాఫర్ అసలు అవుతారా మీరు? సో అలా చేయడానికి కారణం ఏంటంటే మీలో యొక్క ఉన్న గర్వం పొగరు అంతా తగ్గిపోయినట్టే. ఎందుకంటే ప్రో సినిమాటోగ్రాఫర్ ఎప్పటికీ కాలేరు. సో నేను ఎందుకు అంటున్నానంటే ప్రో సినిమాటోగ్రాఫర్ ఎప్పటికీ కాలేరని ఎందుకు అంటున్నానంటే ఆ, ఎందుకంటే ఎవరో ఒకరు కొత్త కొత్త టెక్నిక్స్ తీసుకొస్తూ ఉంటారు. ఆ టెక్నిక్స్ తీసుకురావడం వల్ల మీరు ఎలాగో ప్రో సినిమాటోగ్రాఫర్ ఎప్పటికీ కాలేరు. సో అది నేర్చుకుని కొత్త కొత్త టెక్నిక్స్ ఇంకా తీసుకురాగలరేమో, కానీ ఇంకా కొత్త టెక్నిక్స్ తీసుకురావాలి, మీరు ఇంకా నేర్చుకోవాలి. సో నేర్చుకునేది చాలా ఉంటుంది అన్నమాట ఈ ఫీల్డ్. ఏదో వచ్చిందంటే వచ్చేసింది అన్నట్టు కాదు, కానీ ఎప్పుడు కొత్త కొత్తవి ఉంటానే ఉంటాయి. ప్రో ఫోటోగ్రాఫర్ అయినా ప్రో సినిమాటోగ్రాఫర్ అయినా మీరు మిమ్మల్ని మీరు ప్రో అనుకున్నారంటే మీ ఈగోని మీరు బూస్ట్ చేసుకున్నట్టే తప్ప ఏమీ ఉండదు. సో ఈ ఫీల్డ్ అంటేనే క్రియేటివ్ ఫీల్డ్ కాబట్టి ఎప్పుడు ఏదో ఒక కొత్త విషయం జరుగుతూనే ఉంటుంది, కొత్త విషయం వస్తూనే ఉంటుంది. సో కొత్త విషయం వస్తున్నప్పుడు మనం కూడా కొత్త విషయాల్లో కొత్తగా నేర్చుకుని కొత్తగా పైకి రావాలి. కానీ ఏదో చేస్తాం, ఏదో అయిపోయింది, త్వరగా కంప్లీట్ చేసేద్దాం, ఈ ప్రాజెక్ట్ అవగొడేద్దాం, ఇంతటితో అయిపోయింది అని అనుకుని క్లోజ్ చేసేస్తారా? లేదు కదా. ఎప్పుడు కొత్త కొత్త నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి ఎప్పుడు మీరు ప్రో అయితే కాదు. సో మీరు నేర్చుకున్న టెక్నిక్ మీ ఎక్స్పీరియన్స్ అంతే. మీ ఎక్స్పీరియన్స్ మిమ్మల్ని మీరు ప్రో అనుకునేలా అనిపిస్తుంది, కానీ మీరు ఎప్పటికీ ప్రో అయితే కాలేరు. ఎందుకు అంటున్నానంటే అలా అని మీకు ప్రో అనే లెవెల్కి ఎలా వచ్చారని తెలుస్తుంది ఎప్పుడంటే మీరు అందరికంటే బాగా కొత్త కొత్త టెక్నిక్స్ యూజ్ చేయగలుగుతారు. మీరు ఇంకా ఏంటంటే కొత్త టెక్నిక్సే కాకుండా అరే ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఈ డాగ్ది ఉంది కదా, ఇది నేనే తీసాను అనమాట. అది నార్మల్ ఫోటోలో ఫోటోషాప్ ఎడిట్ చేసి ఇక్కడ అంతా బ్లాక్ వచ్చేలా చేసి కిందేమో గ్రీన్ వచ్చింది, మళ్ళీ ఫేస్ అంతా సాఫ్ట్ లుక్ వచ్చేటట్టు చేశా. ఇది ఇంకా మీకు ఫోటో పేపర్ మీద అయితే ఇంకా క్లియర్గా తెలుస్తుంది, ప్లెయిన్ పేపరు, బట్ అయినా ఎప్సాన్ దాని మీద ఎంత నీట్గా కనిపించిందో చూసారా. సో ఎంత కొత్తగా టెక్నిక్స్ మీకు తెలుస్తూ ఉంటే కొత్తగా మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేయగలుగుతారు. మీరు ఏంటంటే మొత్తం సబ్జెక్ట్ వచ్చేసితే సరిపోదన్నమాట. క్రియేటివ్గా ఆలోచించి కొత్త టెక్నిక్స్ తీసుకురావాలి. అండ్ కొత్త టెక్నిక్స్ తీసుకొస్తేనే మీకు ఏదైనా తెలిసినట్టు, ఏదైనా ఉన్నట్టు. ఇదిగోండి ఇక్కడ ఇప్పుడు ఇది చూడండి, ఈ ఫోటో ఉందా, ఈ ఫోటోలో కూడా నా ఫేస్ అంత క్లియర్గా కనపడకపోవచ్చు, బట్ ఈ ఎఫెక్ట్ తీసుకురావడానికి నేను చాలా ట్రై చేశాను. ఎందుకంటే సోలోగా నేను షూట్ చేశాను అనమాట. సోలోగా షూట్ చేయడం వల్ల అక్కడ ఏమైందంటే ఆ షాట్ తీసుకురావడానికి సన్లైట్ కరెక్ట్గా నా ఫేస్ నుంచి అలా రావడానికి, ఆ షాట్ తీసుకురావడానికి చాలా కష్టపడాను. సో అది కష్టపడాలండి, కష్టపడకపోతే ఏ షాటు రాదు, ఏం ఉండదు. సో అదైతే మీరు తెలుసుకోండి ముందే. అది తెలుసుకోకపోతే మీరు చాలా కష్టపడతారు ఫ్యూచర్లో. సో అది తెలుసుకుని మీరు ఏంటంటే ప్రాజెక్ట్స్ ఎప్పటికప్పుడు చేస్తూ ఉండండి. ప్రో సినిమాటోగ్రాఫర్ అని మీకు ఎలా ఐడియా వస్తుందంటే, మీకు ముందే చెప్పాను కదా, కొత్త టెక్నిక్స్ మీ ఓన్గా మీరు చేయగలుగుతారు. ఎవరి హెల్ప్ తీసుకోకుండా మీరే ఇంప్లిమెంట్ చేసి మీరే తీయగలుగుతారు. సో అది మీకు ఐడియా వచ్చేస్తుంది, నేనే చేసేయగలను, ఇదంతా నాకు అవసరం లేదు, వీళ్ళ హెల్ప్ అవసరం లేదు, నేను ఈ ఫ్రేమ్ పెట్టుకొని ఇలా తీస్తా, లేదంటే ఈ షాట్ ఇలా తీయాలి, ఆ సెట్లో ఇలా రావాలి, ఏంటి బ్యాక్గ్రౌండ్ ఇలా ఉండాలి, ఇంకా ఎడిటింగ్ షాట్లో ఇక్కడ విఎఫ్ఎక్స్ షాట్ పడాలి, లేదంటే ఇక్కడ ఉండాలి. సో ఇవన్నీ మీకు తెలుస్తాయి అనమాట, మీ అంతా మీకే ఐడియా వచ్చేస్తుంది. బట్ నేను సినిమా ఫీల్డ్కి ఇంకా అంత వెళ్ళలేదు, ఏయో కొన్ని షార్ట్ ఫిల్మ్లు అయితే చేశాను. బట్ నాకు తెలిసిన జ్ఞానం మీకు పంచుతున్నాను. వెడ్డింగ్లో నేను గమనించింది ఏంటో మీకు ఎగ్జాంపుల్స్ చెప్తా. సో వెడ్డింగ్ సినిమాటోగ్రాఫర్స్ తీస్తున్నప్పుడు నేను గమనించా ఏంటంటే,
బాగా వాళ్ళు ఏం చేస్తారంటే బాగా ఎంత పెద్ద తోపు సినిమాటోగ్రాఫర్ అయినా అప్పుడప్పుడు జూమ్ లెన్స్ వాడాల్సిందే. జూమ్ లెన్స్ వాడాల్సిందే. సో జూమ్ లెన్స్ వాడతారు. సో జూమ్ లెన్స్ వాడితే ఇంకోటి ఏంటంటే ఆ జూమ్ లెన్స్ ఒకటే వాడతారు. కొంతమంది ఏంటంటే జూమ్ లెన్స్ కాకుండా ప్రైమ్ లెన్సే వాడతారు. ప్రైమ్ లెన్స్లు వాడి దాంతో షూట్ చేస్తారు. ఇంకా ఏంటంటే ఫ్రాంక్గా చెప్పాలంటే ప్రో సినిమాటోగ్రాఫర్స్ ఎలా చేస్తారంటే ఫోటోగ్రాఫర్స్ ఆల్రెడీ షూట్ చేస్తున్న ఫోటోగ్రాఫర్స్ రెగ్యులర్ వీడియో తీసిన వాళ్ళు ముందు కూర్చుండిపోతారు అనమాట. ముందు కూర్చుండిపోయి వాళ్ళ షార్ట్ సెట్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ ప్రైమ్ లెన్స్ కాబట్టి దానికి తగ్గట్టు సెట్ చేసుకోవాలి, లేదంటే ఆ షార్ట్లు మిస్ అయిపోతాయి. సో ముందే వెళ్ళిపోయి కూర్చుంటారు అనమాట ఆ షార్ట్లు అలా రావడానికి. సో ఆ షార్ట్లు అలా తీసుకుంటారు. అదే మ్యాజిక్ అనమాట. అదొక్కటే కాదు, దూరం నుంచి కూడా తీస్తారనమాట. దూరం నుంచి తీయడం వల్ల కూడా చాలా బాగుంటుంది. షార్ట్లు కొన్ని షార్ట్లు దూరం నుంచి కూడా తీస్తారు, దగ్గర నుంచి కూడా తీస్తారు. బట్ తలంబ్రాల షాట్ అనేది అండ్ ఇంకోటి ఏంటంటే నార్మల్గా కొన్ని షార్ట్స్ ఉంటాయి తలంబ్రాల షాట్లు, మళ్ళీ జీలకర్ర బెల్లం షాట్, అవన్నీ దూరం నుంచి తీయడానికి కుదరదు. సో దగ్గరికి వచ్చే తీయాలి. అప్పుడు ఏం చేయాలి, ఖచ్చితంగా ఎవరో ఒకరు ఫోటోగ్రాఫరు రెగ్యులర్ వీడియో వాళ్ళు ఎవడో ఒకడు అడ్డుగానే ఉంటాడు. వాళ్ళందరినీ తోసుకుని ముందుకు వెళ్ళాలన్నమాట. ప్రో సినిమాటోగ్రాఫర్ అని మీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే ఐడియాస్ తన్నుకుంటూ వస్తాయి. సో ఐడియాస్ తన్నుకుంటూ వస్తున్నప్పుడు ఇలా ఇలా కొట్టుకోవాల్సిన అవసరం లేదు. నాకు ఐడియాలు రావట్లేదు, ఇలా 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 అనుకోకల్లా ఎప్పటికీ ఐడియాలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ నుంచి కొత్త కొత్త ఐడియాలు అలా అలా వస్తూ ఉంటాయి అన్నమాట. ఏం చేసినా మీరు ఇంకా కొత్తగా తీసుకురాగలరు ఈ ఫీల్డ్లోకి. ఎంత కొత్త కొత్త టెక్నిక్స్ తీసుకురాగలరో అన్ని తీసుకొస్తారు, ఎందుకంటే మీకు చాలా సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇంకా మీరు ప్రో సినిమాటోగ్రాఫర్ అయితే ఓన్లీ మీకు ఈ సినిమాటోగ్రఫీ టెక్నిక్స్ ఒక్కటే తెలిస్తే సరిపోదండి. సో ఇంకా ఏం తెలియాలంటే మీకు లైటింగ్ తెలియాలి, ఎడిటింగ్ తెలియాలి. లైటింగ్ మెయిన్ అనమాట. సినిమాటోగ్రఫీలో లైటింగ్ ఎంత పర్ఫెక్ట్గా చేస్తారో అంత బాగా వస్తుంది అనమాట. అండ్ లైటింగ్ ఒక్కటే చేసేసి నేను ఇంకేం చేయను బాబు అంటే కుదరదు అనమాట. లైటింగ్ ఒక్కటి అండ్ ఇంకా ఎడిటింగ్ చెప్తున్నానా, మళ్ళీ టెక్నిక్స్ ఉంటాయి, ఫ్రేమింగ్ అని ఇవన్నీ టెక్నిక్స్ ఉంటాయి. మళ్ళీ బ్యాక్గ్రౌండ్ కలర్ ఎలా పెట్టుకుంటే అది ఎంత లుక్ వస్తుంది అవన్నీ చెక్ చేసుకోవాలి. ఇవన్నీ ఉంటాయి సినిమాటోగ్రఫీ అంటే. ఓన్లీ ఏదో షూట్ చేస్తాం వెళ్ళిపోయామని కాదు, చాలా ఉంటాయి. ఇంకా ఇంకోటి ఏంటంటే ఎడిటింగ్ ఎందుకు అంటున్నానంటే చాలా పర్ఫెక్ట్గా రావాలి. ప్రో సినిమాటోగ్రాఫర్ అంటే ఎడిటింగ్ కూడా పర్ఫెక్ట్గా రావాలి. ఎందుకు అనుకున్నారు, ఎడిటింగ్ రాకుండా ఏదో చేసి మీరు ఎడిటర్కి ఇచ్చేస్తే సరిపోదు. ఎందుకంటే మీకు ఎడిటింగ్ వచ్చింది అనుకో, కొన్ని షాట్లు మీకు నచ్చినట్టు మీరు ఎడిటింగ్ చేయొచ్చు. మీకు నచ్చినట్టు మీరు ఎడిటింగ్ చేసుకుని మీరే పెట్టుకోవచ్చు. ఎడిటర్కి ఒక మైండ్ సెట్ ఉంటుంది, మీకు ఒక మైండ్ సెట్ ఉంటుంది. మీరు కరెక్ట్గా వాడికి కన్వే చేయలేకపోయారంటే అక్కడ మీరు అనుకున్న థాట్స్ అన్నీ డిఫరెంట్ అయిపోతాయి. అప్పుడు అది పెద్ద పెంట అవ్వచ్చు. సో చాయిస్ మీద అనమాట. మీరు ఎలా చేయాలనుకుంటున్నారో అలా చేయండి. మీరు ఎడిటింగ్ కూడా నేర్చుకోవాలన్నమాట. సో ఎడిటింగ్ టాపిక్ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తా. నెక్స్ట్ ఇప్పుడు ఈ వీడియోలో ఏంటి సినిమాటోగ్రఫీ గురించి, లైటింగ్ గురించి, ఇంకా మీరు ఏమేమి తీసుకోవాలో ప్రో సినిమాటోగ్రాఫర్ అయితే అవన్నీ ఇంకా డీటెయిల్గా చెప్తాను. నేను ఇప్పుడు వరకు ఇక్కడెక్కడ వెడ్డింగ్ సినిమాటోగ్రఫీ ఇవన్నిటి గురించి చెప్పాను. కానీ మీకు మీరు సినిమాలో సినిమాటోగ్రాఫర్ అంటే మీరు ఖచ్చితంగా స్క్రిప్ట్ రాసుకుంటూ నేర్చుకుంటే చాలా మంచిది అనమాట. ఎందుకు అనుకున్నారు, స్క్రిప్ట్ రాసుకున్నారు అనుకోండి, ఆ షార్ట్ ఇలా ఉంటుంది, ఈ షార్ట్ ఇలా ఉంటుంది. సో దాని తగ్గట్టు మనం తీసుకున్నాం అనుకోండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. బట్ మీరు అనొచ్చు స్క్రిప్ట్ మన చేతిలో ఉండదు కదా అన్నట్టు. వాళ్ళకి స్క్రిప్ట్, వాళ్ళ డైరెక్టర్ స్క్రిప్ట్ రాసుకుని వస్తారా, ఆ స్క్రిప్ట్ తగ్గట్టు మీరు తీయాలి. కాబట్టి ఆ స్క్రిప్ట్ మీరు కూడా ఏమైనా యాడ్ షూట్లు చేస్తున్నారు అనుకోండి, మీరే షూట్ చేస్తున్నారు అనుకోండి, దానికి తగ్గట్టు స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకోండి. ఈ షార్ట్కి ఇలా ఉంటే బాగుంటుంది, ఈ షార్ట్కి ఏంటి ఈ స్టెప్ వేస్తే బాగుంటుంది, లేదంటే అమ్మాయికి డ్రెస్ వేస్తే బాగుంటుంది, అబ్బాయికి డ్రెస్ వేస్తే బాగుంటుంది, లో యాంగిల్ నుంచి తీయాలి, పై యాంగిల్ నుంచి తీయాలి, లేదంటే వైడ్ షాట్ రావాలి, ఎడిటింగ్లో ఇక్కడ విఎఫ్ఎక్స్ షాట్ రావాలి, ఇవన్నీ యాడ్ చేసుకోవాలన్నమాట.
ఎన్ని యాడ్ చేసుకుంటే అంత మంచిది. విఎఫ్ఎక్స్ షాట్లు యాడ్ చేయాలా, లేదంటే ఎడిటింగ్లోనే మనం ఏమైనా మ్యాజిక్ చేయొచ్చా, ఇంకేమన్నా ప్రిపేర్ చేయాలా, ఇవన్నీ మనం యాడ్ చేసుకున్నాం అంటే చాలా బాగా వస్తుంది అనమాట. అండ్ నార్మల్గా మీరు యూట్యూబ్ ఛానల్ కూడా పెడదాం అనుకుని మీరు చేస్తున్నారనుకోండి, నార్మల్గా మాట్లాడేస్తే ఏం సరిపోదు అనమాట. మీరు మాట్లాడిన దాన్ని ఒక స్టోరీ ప్రిపేర్ చేసుకుని ఆ స్టోరీ మొత్తం స్క్రిప్ట్ రాసుకున్నారంటే చాలా పర్ఫెక్ట్గా వెళ్తుంది. ఆ స్క్రిప్ట్ ఎంత బాగా రాసుకున్నారంటే అంత బాగా ఆడియన్స్కి రీచ్ అవుద్ది అనమాట వీడియో. సో స్క్రిప్ట్ రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏదో ర్యాండమ్గా మాట్లాడడం వల్ల ఏదో వెళ్తుంది అనుకుంటాం కానీ అంత రీచ్ రాదు. ఎందుకంటే ర్యాండమ్గా మాట్లాడింది ఏంటంటే జస్ట్ బ్లాగ్ లాగా ఉంటుంది, మనం మాట్లాడుతున్నట్టు ఉంటుంది అంతే. బట్ స్క్రిప్ట్ రాసుకున్నాం అనుకోండి, ఆ బ్లాగులు ఇంకా మనం మసాలా యాడ్ చేయొచ్చు. అర్థమైందా? ఆ బ్లాగ్లో మనం మసాలా యాడ్ చేసి ఇంకా కొంచెం, మసాలా అంటే ఏం లేదు, దానికి కొన్ని ఎఫెక్ట్స్ యాడ్ చేస్తాం, లేదంటే కొన్ని మీమ్స్ యాడ్ చేస్తాం, కొన్ని విఎఫ్ఎక్స్ షాట్లు యాడ్ చేస్తాం, ఎడిటింగ్ ఇంకా పర్ఫెక్ట్గా చేయడం, ఇవన్నీ చేసామంటే అది 100% ఒక సినిమా లాగే ఉంటుంది అనమాట. సో రెగ్యులర్గా చూసేవాడికి అలా స్క్రిప్ట్ రాసుకుని మనం చేసామంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ విషయానికి వస్తే మన ఈ సినిమాటోగ్రఫీ వెడ్డింగ్ ఫీల్డ్లోకి వచ్చేస్తే ఏమేం కెమెరాలు మనకి బాగుంటాయో మీకు చెప్తా. జనరల్గా అయితే మన దానికి FX3 సరిపోద్ది, FX3 కన్నా పైకి వెళ్ళక్కర్లేదు. ఇంకా కొంతమంది FX6 కూడా వాడతారు, FX6 వాడతారు. ఇంకా దానికంటే పైన అయితే అస్సలు అవసరమే లేదు. FX6 అండ్ సినిమా ఫీల్డ్లోకి వెళ్ళే వాళ్ళు FX9, వెనీస్ ఇవన్నీ వాడతారనమాట. అండ్ రెడ్ కెమెరాలు ఇవన్నీ చాలా ఉంటాయి. మళ్ళీ ఆరీ అలెక్సా అని చాలా ఉంటాయి, ఐమాక్స్ కెమెరాలు, ఇవన్నీ డిఫరెంట్ ఫార్మాట్స్, డిఫరెంట్ కెమెరా సపోర్ట్ చేస్తుంది. సో ఆ కెమెరాలు మన ఇష్టం అనమాట, మనం తీసుకుని మనం వాడుకోవచ్చు, లేదంటే మనం కొనుక్కోవచ్చు. బట్ సినిమా కెమెరాలు కొనుక్కోవాలంటే రేటు 50 లక్షలు, ₹1,00,00,000 అలా ఉంటాయి. సో మీ దగ్గర అంత బడ్జెట్ ఉంటే తీసుకోవచ్చు, లేదంటే సినిమా కెమెరాలు జనరల్గా ఎవరో కొనరు, అవి అద్దెకి తెచ్చుకుని అద్దెకి రన్ చేసుకుంటారు. రోజు కింద అద్దె అని ఉంటుంది, ఆ అద్దె ఇచ్చుకుని అవి రన్ చేసుకోవచ్చు. సో ఏదైనా యాడ్ షూట్ ఉంటే అద్దెకి తెచ్చుకొని ఆ కెమెరా వాడుకుని షూట్ చేసి మళ్ళీ ఇచ్చేయచ్చు అనమాట. మీకు కెమెరా ఒకటే ఉంటే సరిపోదు కదా, కెమెరాతో పాటు గింబల్ ఉండాలి, ట్రైపాడ్ ఉండాలి, అండ్ కార్డ్స్ ఉండాలి. కార్డుల్లో మళ్ళీ రకాలు ఉంటాయి. మీరు నార్మల్ కార్డు వాడచ్చు. ఆ నార్మల్ కార్డు అంటే అంత హై స్పీడ్ డేటా రికార్డ్ అవ్వదు, ఏదో మీరు ఫుల్ హెచ్డీ వరకే చేయొచ్చు. ఫుల్ హెచ్డీలో కూడా 120 FPS అవ్వదు, అండ్ నార్మల్గానే రికార్డ్ అవుద్ది, 4K రాదు. అండ్ హై స్పీడ్ కార్డు తీసుకున్నారంటే 4K రికార్డ్ అవుద్ది, ఫుల్ హెచ్డీ 120 FPS రికార్డ్ అవుద్ది, ఇవన్నీ అవుతాయి. దాంట్లో రకాలు ఉంటాయి. ఒకటేమో సోనీ టఫ్ కార్డు ఉంటుంది, లేదు సోనీ టఫ్ కార్డు కాదు మనకి నార్మల్ కార్డుతో చేయొచ్చు అనుకుంటే స్పీడ్ రికార్డ్ చేయలేం. సోనీ టఫ్ కార్డు తీసుకున్నారనుకోండి స్పీడ్ అంతా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే CF ఎక్స్ప్రెస్ కార్డు. CF ఎక్స్ప్రెస్ కార్డు తీసుకున్నారనుకోండి, రే నిద్ర వస్తుంది ఫ్రెండ్స్, సరే. CF ఎక్స్ప్రెస్ కార్డు తీసుకున్నారనుకోండి, దాన్ని హై స్పీడ్ రికార్డ్ చేయొచ్చు. మనం స్లో మోషన్ అంటే 120 FPS అని రికార్డ్ చేయొచ్చు, లేదంటే 4K 60 FPS వరకు రికార్డ్ చేయొచ్చు. మనకి మళ్ళీ ఇందులో H265 ఫైల్స్ ఉంటాయి, మన M4లో కానీ FX3 కానీ అందులో ఉంటాయి. అవి చాలా హై మంచి కార్డ్ అయితేనే రికార్డ్ అవుతుంది, లేదంటే మీకు దాంట్లో నోటిఫికేషన్ వస్తుంది రికార్డ్ అవ్వదు దీంట్లో అని చెప్పి. మంచి కార్డు పెట్టుకోండి అని నోటిఫికేషన్ వస్తుంది. ఆ కార్డు మనం కొనుక్కోవాలంటే కాస్ట్ కూడా అలాగే ఉంటుందండి. సో కాస్ట్ ఎక్కువ ఉందని కార్డులు కొనడం మానేయకండి. సినిమాటోగ్రఫీ ఫీల్డ్ అంటేనే డబ్బుతో కూడిన ఫీల్డ్, అది ఉంటేనే దీంట్లోకి దిగండి, ముందే చెప్తున్నా. అదనమాట. ఇప్పుడు సినిమాటోగ్రఫీ మళ్ళీ డివైడ్ అయిపోతుంది. సో ఎందుకంటే ఇప్పటి వరకు ఫస్ట్ అయితే కెమెరా ఎక్కువ వాడి కెమెరాతో చాలా షూట్లు చేసేవారు. ఇప్పుడు ఏమవుతుందంటే మనకి కెమెరాయే కాకుండా డ్రోన్ కూడా వస్తుంది. సో డ్రోన్ సినిమాటోగ్రఫీ గురించి మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తా.
దాని గురించి కూడా డీటెయిల్గా చెప్తాను. డ్రోన్ సినిమాటోగ్రఫీ అసలు ఎలా చేయొచ్చు, మన ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, అసలు డ్రోన్ సినిమాటోగ్రఫీ చేయాలంటే మనం ఎంత బాగా ప్రాక్టీస్ చేయాలి, అవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తా. అది అవుట్డోర్ షూట్ చేద్దాం. అండ్ ఈరోజు వీడియో చూడండి, అండ్ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అన్నీ చేయండి. అండ్ ఎడిటింగ్ మీద కూడా ఒక వీడియో వస్తుంది. ఇంకా డ్రోన్ గురించి, ఇక నుంచి డ్రోన్ గురించి ఎక్కువ మాట్లాడతా. సో డ్రోన్కి నేను ఇప్పటి వరకు తెలుసుకున్న డ్రోన్ యొక్క ఎలా ఎగరేయాలి, డ్రోన్ ఇంకా ఏమేమి ఉన్నాయి, బేసిక్స్ ఎలా నేర్చుకోవాలి, ఇవన్నీ ఒక్కోటి స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వస్తా. అండ్ సినిమాటోగ్రఫీ ఇంకా చాలా ఉంటుంది చెప్పుకోవడానికి. ఏదో అయిపోయింది అనుకోకండి, ప్రో సినిమాటోగ్రఫీ వాళ్ళకి చెప్పాను అయిపోయిందని అనుకోకండి, ఇంకా చాలా ఉంటుంది నేర్చుకోవాల్సింది. సో అన్నీ చెప్తానే ఉంటాను. మీరు నాకు అలాగే కోఆపరేట్ చేసి నా ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళండి. ఓకే, సో మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.